తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ అయితే బోనాల జాతరను జరుపుకుంది. మనందరికీ తెలుసు తెలంగాణ గడ్డ మీద ముఖ్యంగా హైదరాబాదులో బోనాల పండుగనైతే షురూ అయిపోయింది. మనందరికీ తెలిసిందే. అయితే అమ్మవారికి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించే దాంట్లో భాగంగా అమ్మవారి దేవాలయానికి డప్పు సప్పుళ్ళతోటి పోతురాజు నాట్యాలతోటి ఎక్కడ చూసినా జన సైనికుల సంబరాలతోటి ముఖ్యంగా వీర మహిళలు బోనం చేసుకొని ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధతో సమర్పించే దాంట్లో భాగంగా తెలంగాణ కళను సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించే దాంట్లో భాగంగా అడుగడుగున అక్కడ ఒక జాతర ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాగా అమ్మవారి పండుగను మరింత పండగ వాతావరణం చేకూరేలాగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ డప్పుల సౌండ్ల నడుమ అమ్మవారికి బోనాన్ని తీసుకొని బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే సాగర్ మనందరూ తెలుసు జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి, ఆయన కూడా పాల్గొని కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో ఆయన కూడా తన వంతుగా చిందేస్తూ అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో తెలంగాణ కళను ఉలిక్కిపడే విధంగా తెలంగాణ పండగ అంటే ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. డప్పు సప్పుడు డ్యాన్సులు అదంతా చెప్పనక్కర్లేదు, ఆ రేంజ్లో ఉంటాయి. తెలంగాణ పండుగ బోనాల పండుగను జనసేన పార్టీ ఆధ్వర్యంలో అయితే ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ డప్పులు కొడుతుంటే ఆ దరువు వేస్తుంటే జన సైనికులు అదేవిధంగా ఆర్కే సాగర్ గారు చూడండి, పోతురాజు గారు పట్టుకునేటువంటి తాడు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ఆయన ఏ విధంగా సంబరాల్లో మునిగి తేలిండో ఒక డప్పు సప్పుళ్లకు ఒక స్టెప్ వేస్తూ నిజంగా తెలంగాణ పండుగలో ఒక స్టెప్ వేస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. మొత్తానికి వైభవంగా జనసేన పార్టీ తెలంగాణ పండుగల్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అయితే బోనం సమర్పించారు. వీర మహిళల సమక్షంలో వీర మహిళలందరూ తెలంగాణలోని వీర మహిళలందరూ ఒక పండగ వాతావరణంలో పాల్గొనడం అనేది నిజంగా తెలంగాణ సంస్కృతికి జనసేన పార్టీ ఇచ్చే గౌరవం ఎట్లాంటిది. అదేవిధంగా తెలంగాణ పండుగ అంటే ఆ వైబే వేరుంటుంది. ఒక్కసారి ఆ డప్పు చప్పుడులు ఆ డ్యాన్స్ల మూతలు ఒక్కసారి మీరే చూడండి.